హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా కిరణాలు. ఈరోజు మనం రోజ్ పెటల్స్ తోటి వేణి ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకుందాము. ఇలా రోజెస్ విడిగా పెట్టుకునే కంటే అలా వేణి తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ అలా వేణి తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా మనం తయారు చేసుకోవడం. ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ మనం తీసుకున్న కలర్ రోజ్ తీసుకుంటే చాలా బాగుంటాయి. రోజ్ పెటల్స్ని సపరేట్ చేయడం చాలా ఈజీ అండి. అలా పట్టుకొని కొంచెం అలా అంటే వచ్చేస్తాయి, రోజ్ పెటల్స్ ఈజీగా వచ్చేస్తాయి. కానీ మనం దాంట్లోంచి ఈక్వల్ సైజు ఉన్న పెటల్స్ తీసుకొని చిన్న పెటల్స్ చివర్లలో క్రాక్ వచ్చిన పెటల్స్ వరకు తీసేస్తే సరిపోతుంది. మనం వేణి తయారు చేసుకోవడానికి మాత్రం ఈక్వల్ సైజు ఉన్న పెటల్స్ తీసుకుంటే బాగుంటుంది, వేణి నీట్గా వస్తుంది. ఇలా మొత్తం పెటల్స్ అన్నీ తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇలా తయారు చేస్తే రోజెస్ పెట్టుకొని పిల్లలు కూడా వేణిలాగా తయారు చేసి పెడితే పెట్టుకుంటారు. చాలా నీట్గా కూడా ఉంటుంది చూడ్డానికి. చూడండి, ఈ సైజ్ పెటల్స్ అయితే బాగుంటుంది వేణి తయారు చేయడానికి. మనకి అలా నీట్గా రౌండ్గా నీట్గా ఉన్న పెటల్స్ తీసుకుని చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకునేది ఒక సూది దారం. మనకి ఎంతైతే వేణి కావాలనుకుంటున్నామో అంత దారం తీసుకోవాలి. నేను పింక్ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను కాబట్టి పింక్ దారమే తీసుకున్నాను. ఒక చిన్న గట్టి అట్టముక్క తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లిట్టర్ షీట్లో చిన్న పీస్ తీసుకున్నాను. ఇలా సూదికి ఫస్ట్ గ్లిట్టర్ షీట్ ఎక్కించుకున్నాను. తర్వాత దాన్ని రోజ్ పెటల్ని తీసుకుని కరెక్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటు ఉంటుందో అటు ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేయాలి. దాని తర్వాత రెండు సైడ్లు మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేయాలి. మిడిల్లో మనం సూదికి ఎక్కిస్తే సరిపోతుంది. ఫస్ట్ మిడిల్లో హాఫ్కి ఫోల్డ్ చేయాలి. తర్వాత మళ్ళీ రెండు వైపులా హాఫ్కి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఏంటంటే వైట్ సైడ్ వస్తుంది కదండి, ఆ వైట్ సైడ్ బయట వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ప్రతి పెటల్ కూడా వైట్ బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. అది కూడా అటొకటి ఇటొకటి కాకుండా ఒక పెటల్ వెంటనే మళ్ళీ ఇంకొక పెటల్ అలా వైట్ డిజైన్ లాగా వచ్చేలాగా మనకు ఒక రో కంప్లీట్ అయ్యేసరికి తెలుస్తుంది అది డిజైన్ ఎలా వచ్చింది అనేది. ఇలా ఒకదాని పక్కనే ఒకటి పెట్టుకోవాలి. అటొకటి ఇటొకటి పెడితే మనకంత నీట్గా కనిపించదండి వేణి. వెంటనే పెట్టుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది. హాఫ్కి ఫోల్డ్ చేయడం, వాటిని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేయడం, అది కూడా రైట్ సైడ్. అంతేనండి, వేణి తయారు చేయడానికి ఫస్ట్ స్టెప్ అదే. అదొక్కటే నీట్గా వస్తే వేణి నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఒక్కసారి ఫోల్డ్ చేస్తున్నాను హాఫ్కి, మళ్ళీ అవి హాఫ్కి, అంతే. నెక్స్ట్ వైట్ అవుటర్ సైడ్ వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి, అంతే. ఇప్పుడు నేను ఒకటి పెద్ద పెటల్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. అది నార్మల్ సైజ్ కంటే పెద్ద పెటల్. మీకు అది పెడితే ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను చూడండి. హాఫ్కే పెట్టాను కదా నేను ఇప్పుడు, కానీ అది చూడండి చాలా ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అలా కాకుండా అన్ని ఈక్వల్ సైజ్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం బయట వేణి చూసినప్పుడు ఎంతో కష్టపడి చేశారేమో అనుకుంటాం కదా, కానీ చాలా ఈజీగా ఉందండి. అది మనమే తయారు చేసుకోవచ్చు ఇంత ఈజీగా. ఒక రో మొత్తం కంప్లీట్ అయినాక చూడండి మీకు ఎలా కనిపిస్తుంది అనేది. ఇలా ఒకదాని వెంట ఒకటి మనకి వైట్ కనిపిస్తుంటే కంప్లీట్గా వేణి తయారైన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. మనకి సూది ఫిల్ అయిపోయింది కదా, నెక్స్ట్ దాన్ని వెనక్కి తీసేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అలా మనకి ఎంతవరకు అయితే వేణి కావాలనుకుంటున్నామో అంతవరకు సేమ్ ప్రొసీజర్ అండి. మనకి కావాలనుకున్నంత వేణి కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుందండి. మనకి వేణి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను సన్నగా ఉన్న జడకే తీసుకున్నాను, అందుకే అంతవరకు సరిపోతుంది. ఆ తర్వాత మనం గ్లిట్టర్ షీట్ పెట్టాం కదా, దాన్ని తీసేసి నాకు ఇంకా కొంచెం మంచి లుక్ కావాలి అనుకున్నాను. అందుకే మన పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తీసుకున్నాను నేను.
దాన్ని అటు ఇటు మన టై చేసే దగ్గర వాడదామని చెప్పేసి తీసుకున్నాను. గోల్డ్ కలర్ పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను నేను. దాన్ని ఎంత లెంగ్త్ కావాలి అనేది చూసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని రెండు వైపులా జాయింట్ చేశాను. ఇది రెండు వైపులా జాయింట్ చేసుకోవడమేనండి. ఇంకా సేమ్ థ్రెడ్ని రెండో వైపు కూడా జాయింట్ చేసుకోవడమేనండి. ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి వేణి రెడీ అయిపోతుంది. మనం ఇంతకుముందు కొంచెం వెనక్కి అనుకున్నాం కదా దారం ముడేయడం కోసం. వేణిని మళ్ళీ నీట్గా సెట్ చేసుకుంటే ఇదిగో చూడండి వేణి రెడీ అయిపోయింది మనకి. దీన్ని తీసుకొని మనం టై చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఇంత ఈజీ అండి వేణి తయారు చేయడం.